ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ. పంకజాసనార్చితం శశాంకశోభితాననం కంకణాదిదివ్యభూషణాంకితం వరప్రదం కుంకుమాంకితో రసం శశంఖచక్రనందకం వెంకటేశమిందిరాపదాంకితం భజామహే. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాసస్వామి వారి దివ్యానుగ్రహ విశేషంతో ఇతిహాసాల్లోకెల్లా పెద్దది, గొప్పది, పుణ్యప్రదమైనది అయిన మహాభారత గ్రంథంలో అరణ్య పర్వని మనం నిత్యము కూడా పారాయణ చేసుకుంటూ ఉన్నాం. అరణ్య పర్వ ధర్మాల్ని తెలియజేసేదే కాక పుణ్యాన్ని ఆర్జించడానికి ఎన్ని ఉపాయములు ఉన్నాయో అన్నిటినీ కూడా తెలియజేసేటటువంటి పర్వ. అందుకే సమస్త జ్ఞానాన్ని కూడా ప్రసాదించేటటువంటిది అయినందువలన దీనికి జ్ఞానప్రద పర్వ అనేటటువంటి పేరు కూడా ఉన్నది. అటువంటి జ్ఞానప్రద పర్వ ఆరంభమే మహానుభావులైనటువంటి పాండవుల కష్టంతో ఆరంభమవుతుంది. ఆ కష్టం తొలగడానికి మహాత్ముల యొక్క ఉపదేశం, ఆ పైన ఆ ఉపదేశాన్ని అనుసరించి పాండవుల ఉపాసన, ఆ పైన వారి యొక్క జీవనాన్ని మొత్తాన్ని కూడా ధార్మికమైనటువంటి బుద్ధితో గడపడం, ఆ పైన తమకున్నటువంటి కష్టాన్ని తొలగించుకోవడం కోసమని చెప్పి ఎన్ని ఉపాయములు ఉన్నాయో ఆ ఉపాయములని అన్నిటినీ కూడా ఆయా మహర్షుల వద్ద దగ్గర నుంచి తెలుసుకుంటూ ఆ ఉపాయములని అనుసరించి వారి ఉపదేశములన్నీ కూడా తూచా తప్పకుండా పాటిస్తూ తమ జీవితంలో ఉన్నటువంటి కష్టములని దూరం చేసుకుని వారు అఖండమైనటువంటి రాజ్యలక్ష్మిని అలాగే సమస్తమైనటువంటి కోరికల్ని కూడా పొంది ఉన్నారు. ఈ అరణ్య పర్వ అయిన తర్వాత మనకి కథలో తెలిసేటటువంటిది ఆ పాండవులు పొందినటువంటిది చివరికి ఉత్తమమైనటువంటి రాజ్యలక్ష్మే. అలాగే కష్ట దూరీకరణం, ఇష్ట ప్రాప్తి అనేటువంటివి రెండూ కూడా ఈ అరణ్య పర్వ వల్ల సిద్ధించినవి కాబట్టి పవిత్రమైనటువంటిది ఈ అరణ్య పర్వ. కష్టముల్ని తొలగించేటటువంటిది ఈ అరణ్య పర్వ. ఆర్తుడైనటువంటి వాడికి అవసరమైనటువంటిది ఈ అరణ్య పర్వ అని మహాత్ములు చెప్తూ ఉంటారు. అంతటి పవిత్రమైన ఈ అరణ్య పర్వని స్వామివారి దగ్గర కూర్చుని మనందరం కూడా అందరి పవిత్రమైనటువంటి పుణ్యతీర్థ మహాత్మ్యాన్ని తెలిపేటటువంటి తీర్థయాత్రా పర్వని పారాయణ చేసుకుంటూ ఉన్నాం. ఆ పరంపరలో భాగంగా ఈనాడు పారాయణానికి ఆచార్యుల వారితో కలిసి సత్సంకల్పం చేసుకుందాం. శ్రీనివాసస్వామి వారి అనుగ్రహంతో కథాశ్రవణంలోకి మనందరం కూడా ప్రవేశిద్దాం. ఓం నమో వెంకటేశాయ. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాజ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేజవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ వెంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆదివ్యాధి నివృత్తి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం
సర్వారిష్టనివృత్తిద్వారా సకలశ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్య చతుర్విధ పురుషార్థసిద్ధ్యర్థం సమస్తపాపక్షయార్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి 83తమోऽధ్యాయాन्तर्गत శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. తతో గచ్ఛేత ధర్మజ్ఞః ధర్మజ్ఞ బ్రహ్మతీర్థమనుత్తమం తత్ర వర్ణావరస్నాత్వా బ్రాహ్మణ్యం లభతే నరః. బ్రాహ్మణశ్చ విశుద్ధాత్మా గచ్ఛేత పరమాం గతిం. తతో గచ్ఛేన్నరశ్రేష్ఠ సోమతీర్థమనుత్తమం తత్ర స్నాత్వా నరో రాజన్ సోమలోకమవాప్నుయాత్. ఈ కథంతని చెప్తున్నటువంటి వాడు వైశంపాయన మహర్షి. వింటూ ఉన్నటువంటి వాడు జనమేజయ మహారాజు. వైశంపాయన మహర్షి చెప్తూ, ఒకనాడు నారదుడు వచ్చాడు. ధర్మరాజు చింతాక్రాంతుడయ్యాడు. ఆ పైన ఆయన్ని అర్చించాడు. ఆయన అనుగ్రహించాడు. నీకేం కావాలని అడిగాడు. తీర్థయాత్ర మహాత్మ్యం చెప్పమన్నాడు. ఆయన చెప్తున్నాడయ్యా అంటూ మొదలుపెట్టారు వైశంపాయన మహర్షి జనమేజయుడితో. అలా ఆ విషయాల గురించి చెప్తూ ఆ నారదుడు చెప్తున్నటువంటి మాటలను వినిపిస్తూ ఉంటే ఆ నారదుడు అంటున్నాడు, ధర్మరాజా, తీర్థయాత్ర మహాత్మ్యం గురించి నన్ను అడిగావు. పూర్వం పులస్త్య మహర్షి అనే మహర్షి ఉన్నారు, మహాత్ముడు. ఆయన ఒకనాడు భీష్మాచార్యులు చక్కగా తపస్సు చేస్తూ పితృభక్తితోటి పితృవ్రతాన్ని ఆచరిస్తూ ఉంటే అక్కడికి వచ్చారు. ఆయన్ని చూసి అచ్చరు పొందినటువంటి భీష్మాచార్యుల వారు ఆనందంతో భక్తితో పూజించి అనుగ్రహించవలసింది అంటే నీకేం కావాలని ఆయన అడిగారు. అప్పుడు తీర్థయాత్రల గురించి చెప్పండి అన్నారు. తీర్థ మహాత్మ్యాన్ని వింటానన్నారు భీష్ముల వారు. ఆయన ఇలా చెప్తున్నారు అంటూ ఆయన మాటల్ని చెప్తూ ఉన్నారు. ఆ పులస్త్య మహర్షి భీష్మాచార్యుల వారితోటి చెప్తూ ఉన్నటువంటి విషయాల్ని మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నాం. ప్రతిరోజు కూడా తీర్థమహాత్మ్య రూపంగా. అందులో మునుపు కన్యాతీర్థం అనేటటువంటి తీర్థం ఉన్నది. అక్కడికి వెళ్ళి స్నానం చేసినట్లయితే సహస్ర గోదాన ఫలాన్ని పొందవచ్చు అని చెప్పుకున్నాం. ఆ పైన తతో గచ్ఛేత ధర్మజ్ఞ భీష్మ అంటూ ఆరంభించారు పులస్త్య మహర్షి. నాయన, ఆ పైన బ్రహ్మతీర్థం అనే తీర్థానికి వెళ్ళాలి. ఏమిటి ఆ బ్రహ్మతీర్థంలో ఉన్నటువంటి గొప్పదనం అనంటే, ఆ బ్రహ్మతీర్థంలో ఎవరైతే స్నానం చేస్తారో అటువంటి వారు బ్రహ్మ తేజస్సుని పొందుతూ ఉన్నారు. అనంతర జన్మలో బ్రహ్మ తేజస్సుతోటి వారు ఉద్భవిస్తూ ఉన్నారు. మహావిష్ణువు యొక్క ముఖం నుంచి వారు ఉద్భవించినటువంటి వారు అవుతారు. అలాగే అక్కడ ఎవరైతే మహాత్ములు తపస్సు చేస్తూ నియమంతో లఘ్వాహారంతో ఇంద్రియ నిగ్రహంతో అక్కడ కొంత పితృదేవార్చన, అలాగే దేవతార్చన, దేవతా సాన్నిధ్యంలో కొంతసేపు గడపడం ఇత్యాదులు చేస్తారో అటువంటి వారందరూ కూడా
చివరికి ఉత్తమ గతుల్ని పొందుతూ ఉన్నారు అని చెప్పి ఉపదేశించారు. ఆ పైన అక్కడి నుంచి సోమతీర్థం అనేటటువంటి తీర్థానికి వెళ్ళాలి. ఆ సోమతీర్థంలో తత్ర స్నాత్వా నరోరాజన్ సోమలోకం అవాప్నుయాత్. సోమతీర్థంలో స్నానం చేసినటువంటి వాడు సోమలోకాన్ని అంటే చంద్రలోకాన్ని పొందుతూ ఉన్నాడు. చాలా ఉత్తమమైనటువంటి గతి అక్కడ తీర్థయాత్రలో స్నానం చేసినటువంటి వాడికి కలుగుతుంది తీర్థయాత్ర అంతర్గతంగా అని చెప్తూ ఈ లోకానికి వెళ్ళేటటువంటి ఫలాన్ని ఇచ్చే ఈ సోమతీర్థంలో ఉన్నటువంటి విశేషం ఏమిటి అంటే దానికి చెప్తూ ఉన్నారు. సప్తసారస్వతం తీర్థం తతో గచ్ఛేన్నరాధిప యత్ర మంకణకః సిద్ధః మహర్షి లోకవిశ్రుతః పురా మంకణకో రాజన్ కుశాగ్రేణేతి నశ్రుతం క్షతః కిల కరే రాజన్ తస్య శాకరసో అస్రవత్ సవై శాకరసం దృష్ట్వా హర్షావిష్టః ప్రవృత్తవాన్. ఇక ఈ సోమతీర్థం అనేటటువంటిది మహాత్మ్యం చెప్పుకున్నాం. సోమతీర్థం నుంచి సారస్వత తీర్థానికి వెళ్ళాలి అన్నారు. సారస్వత తీర్థ మహాత్మ్యాన్ని చెప్తూ ఉన్నారు. సోమతీర్థం నుంచి ప్రయాణమై సారస్వత తీర్థానికి వస్తే ఆ సారస్వత తీర్థంలోకి అడుగిడిన మరుక్షణమే అతను పరమ పవిత్రుడవుతూ ఉన్నాడు. ఎందుకు అంటే అది అంత గొప్ప క్షేత్రం కాబట్టి. ఏమిటి అంత గొప్ప మహాత్మ్యం ఆ తీర్థానికి చెప్పబడి ఉన్నది అనంటే సాక్షాత్తు పరమశివుడు ఒక మహర్షితోటి కలిసి ఆ తీర్థంలో నిత్యము నివాసిస్తూ ఉంటాడు. ఆ నిత్య నివాసం చేయడమే కాక అక్కడ ఎవరైతే శ్రద్ధాసక్తులతోటి ధర్మకార్యాన్ని ఆచరిస్తారో అటువంటి వారందరికీ సిద్ధి కలిగింపజేస్తాడు ఆయన. అందుకని ఆ తీర్థానికి గొప్ప పేరు వచ్చింది. అది మహాతీర్థం అని చెప్పి పిలువబడుతూ ఉన్నది. ఎందుకు అక్కడికి పరమశివుడు వచ్చాడు, ఒక మహర్షితో ఎందుకు కలిసి అక్కడ ఉంటున్నాడు, దాంట్లో ఉండే అంతరార్థం ఏమిటి అంటే దానికి చెప్తూ ఉన్నారు. పులస్త్య మహర్షి నాయన పూర్వం మంకణకుడు అనేటటువంటి మహర్షి, మంకణక సిద్ధ అన్నారు. ఆయన సిద్ధపురుషుడు, మహాత్ముడు, మహానుభావుడు, మహాతపస్వి, నిత్యము మంత్రానుష్ఠానాన్ని చేస్తూ ఉండేవాడు. వాయువు మాత్రమే భక్షిస్తూ అంటే వాయుభక్షకుడై అక్కడ తపస్సు ఆచరిస్తూ ఉండేవాడు. చాలా గొప్ప తపస్సు చేశాడు. మహాతపస్వి అనేటటువంటి పేరు తెచ్చుకున్నాడు ఆయన. కొంతకాలం గడిచింది. ఒకనాడు ఆ మహానుభావుడు దర్భలన్నీ తీసుకుని ఆ దర్భల్ని ఓ దగ్గర పెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సాధారణంగా దర్భని సరిచేస్తూ ఉన్నప్పుడు మా అందరికీ చేతులు కోసుకుపోతూ ఉంటాయి, అక్కడక్కడ రక్తం వస్తూ ఉంటుంది, చాలా నునుపుగా ఉంటుంది. అక్కడ ఆ దర్భ తగిలితే ఆ వేరు అక్కడికి కోసుకుపోవడం అనేది సాధారణమైన విషయం. ఈయన కూడా అలా సిద్ధం చేసుకుంటూ ఉన్నాడు పాపం. ఒకనాడు ఆ సిద్ధం చేసుకునేటువంటి సమయంలో ఓ దర్భ ఆయన చేతికి గీసుకుంది. వెంటనే అక్కడ క్షతం ఏర్పడింది, అంటే చిన్న గాయమైంది. ఆ గాయమైనప్పుడు సాధారణంగా లోకంలో ఎవరికైనా సరే రక్తం వస్తుంది. ఆ మహాత్ముడి చేతి నుంచి శాకరసం అనేటటువంటి ఒక రసం ఉద్భవించింది. అది ఉద్భవించి ఆ శాకరసం లోపల నుంచి వస్తూ అది భూమి మీదంతా పడుతోంది. చూచాడు ఈయన, ఏమిటి ఇలా వస్తోంది అనుకున్నాడు. అనుకున్న తర్వాత నాలో తపస్సు సిద్ధి కలిగినట్టుంది, నాకు తపస్సు సిద్ధించడం వలనే ఇగో ఈ విధమైనటువంటి విశేషం నా శరీరంలో నాకు కనిపిస్తోంది అని అనుకున్నాడు. అనుకున్న తర్వాత ఆ పైన ఈ మహాత్ముడు సవై శాకరసం దృష్ట్వా హర్షావిష్ట ప్రణుత్తవాన్. ఆనందం కలిగింది ఆయనకి, బాగా ఆనందపడ్డాడు. ఆ ఆనందంలో ప్రణృత్తవాన్, నాట్యం చేయడం మొదలుపెట్టాడు. మహాతపస్వి అని చెప్పుకున్నాం, సామాన్యుడు కాదు అనుకున్నాం.
సిద్ధి పొందినటువంటి మహాత్ముడు అని చెప్పుకున్నాం. అటువంటి మహాత్ముడు ఆనందంతో నాట్యం చేస్తూ ఉంటే తతస్తస్మిన్ ప్రనృత్తేతు స్థావరం జంగమం చయతే ప్రనృత్తముభయం వీర తేజసా తస్య మోహితం. ఇక ఆ నృత్యం జరిగేటటువంటి ఆయన ఆశ్రమం దగ్గర కూర్చుని బ్రహ్మాండంగా నృత్యం చేస్తూ ఉంటే ఆయన తేజస్సు ఉందే, సిద్ధి పొందిన మహాతపస్వి అయిన, చాలా శక్తి కలిగిన, ఉగ్ర తపస్సు చేత శరీరాన్ని శుష్కింపచేసుకుని తద్వారా వచ్చినటువంటి తేజస్సుని పొందిన ఆ మహాత్ముడైన మంకణకుడు అనేటటువంటి మహర్షి తపస్సు చేయనారంభిస్తే స్థావరం జంగమం అని లోకంలో 2 రకాలుగా ఉంటాయి. ఓ దగ్గర స్థిరంగా ఉండేటటువంటిది, లేదు అన్ని చోట్లకి వెళ్ళేటువంటిది అని అర్థం. ఇలాంటి 2 అంటే ఈ రెండిట్లో మొత్తం జగత్తంతా కూడా అంతర్భావం అయిపోతుంది. ఒకటేమో గుట్టలు, చెట్లు, పుట్టలు ఇత్యాదులన్నీ వస్తాయి. రెండవది పశువులు, పక్షులు, మానవులు ఇత్యాదులందరూ వస్తారు. ఈ సమస్తమంతా కూడా ఆయన తేజస్సు చేత మోహింపబడినటువంటిదై ఆ పైన జగత్తంతా కూడా నృత్యం చేయడం మొదలుపెట్టింది. అంతా కూడా ఊగిపోతూ ఉన్నది. ఈయన ఇక్కడ నృత్యం చేస్తూ ఉన్నాడు, ఈయనకి ఈ విషయం తెలియదు. ఈయన ఆనందంలో వేరొక స్థితిలో ఉన్నటువంటి వాడై అలౌకికమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ నృత్యాన్ని మొదలు పెడితే ఆ నృత్యానికి ఆయన తేజస్సు వల్ల మోహితమైనటువంటి జగత్తు కూడా నృత్యాన్ని చేయడం ఆరంభించింది. అంతా కదిలిపోతోంది, ఏది స్థిరంగా లేదు. ఆశ్చర్యంగా ఉంది చూసేటటువంటి వాళ్ళకి. ఈ లోపల మహర్షులు, గొప్పవాళ్ళు, పెద్దలు ఇంకా కొంతమంది ఉన్నారు. వారి అగ్నిహోత్రాలు ఇత్యాదులు చేయడం కోసం అని చెప్పి సిద్ధులై ఉంటూ ఉన్నప్పుడు ప్రపంచమంతా కూడా ఊగిపోవడం గమనించినటువంటి వారై ఆ పైన అందరూ కలిసి బ్రహ్మాదిభిస్సురైరాజన్ ఋషిభిశ్చ తపోధనై విజ్ఞప్తో వై మహాదేవ ఋషేరథనరాధిప నాయన్ నృత్యేత్యథా దేవ తథా త్వం కర్తుమర్హసి తం ప్రనృత్తం సమాసాద్య హర్షావిష్టేన తేజసా చేతసా సురాణం హితకామార్థం ఋషిం దేవోభ్యభాషత. ఈ మహర్షులంతా కొంత ఆందోళన పడ్డారు. చివరికి బ్రహ్మాది దేవతలు కూడా ఆశ్చర్యపోయారు. ఏం చేయాలో తెలియలేదు వాళ్ళకి. చివరికి బ్రహ్మాదిభి సురై ఋషిభిశ్చ తపోధనై, బ్రహ్మాది మహర్షులు, ఇటేమో మహాతపస్విలైనటువంటి మహాత్ములైన గొప్పవాళ్ళైనటువంటి ఋషులు, వీళ్ళంతా కలిసి పరమశివుడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి వీళ్ళంతా మహాత్మా, పరమశివ, ఏదో ఒక ఉపాయాన్ని ఆలోచించండి. ప్రపంచమంతా కూడా ఇప్పుడు నాట్యం చేస్తూ ఉన్నది. స్థావరములు, జంగమములు అని చెప్పబడేటటువంటి సమస్తము కూడా ఇలా ఊగిపోతూ ఉంటే ధర్మకార్యం ఎప్పుడు చెయ్యాలి? ధర్మకార్యం ఎక్కడ చెయ్యాలి? ఇప్పుడు ఏదో ఒక పూజ చేద్దామనుకున్నాం, ఓ కలశం పెడితే అది బ్రాహ్మణి పడిపోతుంది. లేదు ఓ దగ్గర అగ్ని ప్రతిష్టాపన చేద్దాము అని అనుకుంటే ఈ అగ్ని కాసేపు ఇక్కడ ఉంటుంది, కాసేపు ఇక్కడ ఉంటుంది. ఏదో నెయ్యి పోసుకుని వేద్దామని చెప్పి ఓ పాత్ర పెడితే దాంతో నెయ్యి పోస్తే ఈ నెయ్యి పోస్తూ ఉన్నప్పుడే ఇటు ఇటు తిరిగి ఆ పాత్ర అంతా కింద పడిపోతుంది, యజ్ఞం చేయలేకపోతున్నారు. యజ్ఞ విహీనమైనటువంటి చోట అరిష్టమైనటువంటి దాపురుస్తుంది, సందేహం లేదు ఈ మాటలో. యజ్ఞం ఎక్కడ జరగదో, ఎక్కడ నిత్య పూజాదులు ఉండవో, ఎక్కడ ఏ విధమైనటువంటి ధార్మికమైనటువంటి కార్యములు జరగవో అటువంటి ప్రదేశం దౌర్భాగ్యమునకి, దుర్భిక్షమునకి స్థానము అని చెప్పి మహర్షులందరూ భావించారు. ఇక దేవతలందరూ కూడా ధర్మకార్యములు జరగకపోతే ఆ ధర్మకార్యములు యందు ఇచ్చేటటువంటి అగ్నయే స్వాహ, విశ్వేభ్యో దేవేభ్య స్వాహ, ధ్రువాయ భూమాయ స్వాహ, ధ్రువక్షతయే స్వాహ, అక్షతక్షతయే స్వాహ, ఇంద్రాయ స్వాహ, వరుణాయ స్వాహ ఇత్యాది మంత్రములతో ఇచ్చేటటువంటి ఆహుతులందరినీ స్వీకరించవలసినటువంటిది ఆ దేవతలు. వాళ్ళకి ఆహుతులు లేవు,
వారు ఎవరిని అనుగ్రహించలేకపోతూ ఉన్నారు. అధర్మం అనేటటువంటిది పెరిగిపోతే రేపు లోక వినాశనం ఏర్పడుతుంది. కావున మీరు ఏదో ఒక ప్రయత్నం చేసి ఆ మహర్షి నృత్యం ఆపేట్టుగా చేయండి, ధర్మాన్ని కాపాడండి, మమ్మల్ని అందరినీ ఉద్ధరించండి అని దేవతలు మహర్షులు అందరూ కలిసి వెళ్ళి పరమశివుణ్ణి ప్రార్థించారు. అనుగ్రహించాడు భోళాశంకరుడు. నేనున్నాను మీకు ఎందుకన్నాడు ఆయన. ఇప్పుడిప్పుడే నేను ఆ మణి మంకణకుడు అనేటటువంటి మహాత్ముడు ఎక్కడ తపస్సు చేస్తూ ఉన్నాడో అక్కడికి వెళ్ళి నేను ఆ విషయాన్ని గురించి చూసుకుంటాను అని చెప్పి బయలుదేరి ఆ ప్రదేశానికి వచ్చారు పరమశివుల వారు. వచ్చి భోభో మహర్షే ధర్మజ్ఞ కిమర్థం నృత్యతే భవాన్ హర్షస్థానం కిమర్థం వా తవాద్య మునిపుంగవా. ఈయనన్నారు, మహర్షి ధర్మాన్ని తెలిసినటువంటి వాడా, ఏమిటయ్యా ఈ నృత్యం, నీ స్వరూపమేమిటి? మహర్షివి, తాపసివి, నిత్యము తపస్సు చేస్తూ ఉండేటటువంటి స్థితిలో ఉన్నావు. పైగా ఇంద్రియ నిగ్రహంతో అతి లోభము, అతి మోహము, అతి దుఃఖము, అతి సంతోషము అనేటటువంటి ఇటువంటి సామాన్యమైన భావముల కంటే కూడా పైన భావముల చేత పీడింపబడక ఉండవలసినటువంటి వాడివి. నువ్వు ఇలా ఎందుకు నృత్యం చేస్తున్నావు? ఏమిటి ఈ నృత్యం చేయడం వెనకాల ఉన్నటువంటి కారణం ఏమిటి? ఎందుకు చేయాలని నువ్వు సంకల్పించావు, ఎందుకు చేస్తూ ఉన్నావు అని చెప్పి ఆ నృత్యం చేసేంత ఆనందాన్ని కలగడం వెనకాల ఉన్న కారణం ఏమిటి అని అడిగారు. ఆయన చెప్తూ ఉన్నారు, మహాత్ముడు ఋషుర్వాచ తపస్వినో ధర్మపథే స్థితస్య ద్విజసత్తమ కిన్న పశ్యసి మే బ్రహ్మన్ కరాచ్ఛాకర సంశ్రుతం యందృష్ట్వా సంప్రనృత్తోహం హర్షేణ మహతాన్వితః. ఆయన అన్నాడు, మహాత్మా, నేను ధర్మ మార్గాన్ని అనుసరించేటటువంటి తాపసిని. నాకు నిత్యము తపస్సు చేయడం, సంధ్యాది నిత్యక్రమంలో అనుష్ఠానం చేయడం, పరమేశ్వర ప్రార్థన చేయడం, విశ్వశాంతి కోసం అని చెప్పి పాటుపడ్డం, ఇవి మాత్రమే తెలుసు. అలా జీవనాన్ని గడిపేటటువంటి నేను ఈనాడు ఆశ్చర్యపడ్డాను, ఆనందపడ్డాను. కారణం ఏమిటి అంటే, ఇగో నా చేతికి దెబ్బ తగిలింది, నా చేతి వేలిలోంచి ఇగో ఇప్పుడు ఇక్కడ శాకరసం అనేటటువంటి కారుతూ ఉన్నది. నేను చూచాను దాన్ని, మీరు చూడలేదా? మీకు కనిపించట్లేదా? అగో అక్కడంతా శాకరసం ప్రవహిస్తూ ఉన్నది. అది చూసిన వెంటనే ఆశ్చర్యం కలిగింది, వెంటనే ఆనందం కూడా కలిగింది. ఆ ఆనందంలో నృత్యం చేయడం మొదలుపెట్టాను అన్నాడు ఈయన. పరమేశ్వరుడు చూశాడు, రాగముల చేత మోహముల చేత పీడింపబడకూడనటువంటి వారు పీడింపబడుతూ ఉన్నారే అని చింతించాడు. ఆ పైన తం ప్రహస్య అబ్రవీద్దేవ ఋషిం రాగేణ మోహితం అహంతు విస్మయం విప్ర నగచ్ఛామీతి పశ్యమాం ఏవముక్త్వా నరశ్రేష్ఠ మహాదేవేన ధీమత అంగుళ్యగ్రేణ రాజేంద్ర స్వాంగుష్ఠస్థాడితో నఘ తతో భస్మక్షణాత్ రాజన్ నిరతం హిమసన్నిభం. ఇక ఆ మహర్షిని చూచి, అవునా అలా జరిగిందా? నాకేమీ ఆశ్చర్యం కలగట్లేదు. ఇలా జరిగినందువలన నేను ఆ విషయాన్ని గమనించాను, శాకరసం రావడం అనేది. కానీ అదేం గొప్ప విషయం కాదు, కావాలంటే చూడండి అంటూ ఆయన ముందు వేలిలా పెట్టి ఒక వేలితోటి తన యొక్క బొటన వేలి పైన ఇలా కొట్టుకున్నాడు. ఆయన కొట్టేటప్పటికీ ఆ వేల్లోంచి మంచులాగా కనిపించేటటువంటి భస్మ చాలా గొప్పగా అక్కడ వచ్చి పడింది. అలా వస్తూనే ఉన్నది. ఇంక పైన
ఆయన ఇలా చూపించి ఇగో చూచారా అని చెప్పి ఇది నీకే గొప్పది అని అనుకుంటున్నావు, నీలో ఏదో విశేషమైనటువంటి శక్తి ఉండడం చేత ఇలా నీకు కలిగింది అని భావిస్తూ ఉన్నావు. అదేం లేదు, తపస్సులు నీకంటే గొప్పవారున్నారు. అలాగే నీకంటే గొప్పగా సిద్ధిని పొందినటువంటి వారు కూడా ఉన్నారు. ఈ మాత్రం దానికే ఆనందపడిపోయి ఇంత నృత్యం చేయవలసినటువంటి అవసరం లేదు అనేటటువంటి భావనని కర్మ ద్వారా ఆయన తెలియపరిచారు. పరమాత్మ పరమేశ్వరుడు చూచాడు. ఆయన అందులోంటి భస్మం పడ్డం చూసి వెంటనే తద్దృష్ట్వా వ్రీడితో రాజన్ సముని పాదయోర్గతః నాణ్యత్తేవాత్పరం మేనే రుద్రాత్పరతరం మహతే. సిగ్గుపడ్డాడు మంకణకుడు అనేటటువంటి మహర్షి. అయ్యో, నేను మాత్రమే ఈ సిద్ధిని పొందినటువంటి వాణ్ణి, నాకు మాత్రమే ఇలా జరిగింది అని చెప్పి అనుకున్నానే, సర్వసాధారణమైనటువంటి విషయంగా ఉన్నది ఇది, నేనొక్కడే ఎందుకు ఇంత ఆనందపడిపోయాను అని చెప్పి అనుకుని సిగ్గుపడి చివరికి ఆ పైన రుద్రాత్పరతరం మేనే, రుద్రుడు కంటే వేరొకడు లేడు అనేటటువంటి సిద్ధిని నేను ఈనాడు పొందుతూ ఉన్నాను అని చెప్పి అనుకుని ఆ పైన ఆయన్ని ఇలా ప్రార్థిస్తూ ఉన్నాడు. సురాసురస్య జగతః గతస్త్వమసి శూలధృగే త్వయా సర్వమిదం సృష్టం త్రైలోక్యం సచరాచరం త్వమేవ సర్వాన్ గ్రససి పునరేవ యుగక్షయే దేవైరపి నశక్యస్త్వం పరిజ్ఞాతుం కుతో మయా. మహాత్మా పరమశివ, దేవతలతోటి రాక్షసులతోటి కలిసి ఉండేటటువంటి ఈ జగత్తుకి మొత్తానికి కూడా నీవే దిక్కయ్యా. ఈ ముల్లోకాల్ని కూడా సృష్టించినటువంటి వాడివి నువ్వు. అలాగే ఇంద్రని సృష్టించావు, మళ్ళీ యుగాంతంలో వీళ్ళందరినీ కూడా నువ్వే మింగేస్తావయ్యా. మహాత్మా, దేవతలకు కూడా నీ స్వరూపం తెలియదు, నీవు ఏ విధంగా ఉంటావో తెలియదు. నీ అమేయమైనటువంటి శక్తిని తెలుసుకోవడానికి దేవతలు కూడా అకించిత్కరులే అవుతూ ఉన్నారు. ఇక సామాన్యుడైనటువంటి నా పరిస్థితి ఏం చెప్పను. మహాత్మా, నన్ను అనుగ్రహించు అని త్వయి సర్వే ప్రదృశ్యంతే సురా బ్రహ్మాదయో నఘ సర్వస్త్వమసి లోకానాం కర్తా కారయితా చ త్వత్ప్రసాదాత్ సురాః సర్వే మోదంతీహ కుతో భయాః ఏవం స్తుత్వా మహాదేవం ఋషిర్వచనమబ్రవీత్. మహాత్మా పరమశివ, ఇగో నీ యందు నేను బ్రహ్మాది దేవతల్ని అలాగే సమస్త సురగణములని దర్శిస్తూ ఉన్నాను. నీ యందే ఉన్నారు వారంతా కూడా. ఈ లోకాల్ని అన్నిటినీ కూడా సృష్టించేటటువంటి వాడివి నీవే. పైగా కారయిత, ఆయా వ్యక్తితోటి ఆయా జీవితోటి అతని అర్హతకి తగినటువంటి పనిని చేయించేటువంటి వాడివి కూడా నీవే. చీమాజ్ఞ లేదే శివుడాజ్ఞ లేదే చీమైనా కుట్టదు అంటే చెప్పడానికి ఇదే ఒక ప్రమాణంగా కనిపిస్తూ ఉన్నది. అందరితోటి చేయిస్తూ ఉంటావు, అందరి యందు ఉండి చేస్తూ ఉంటావు. ఇటువంటి మహాత్ముడివి నీవు నన్ను అనుగ్రహించవలసింది అని చెప్పి నీ అనుగ్రహంతో దేవతలందరూ కూడా భయం లేకుండా నిశ్చింతగా ఉంటూ ఉన్నారు. రాక్షస బాధ వాళ్ళకి తప్పింది మహాత్మా గరళకంఠ అని ఆయన్ని విశేషంగా ప్రార్థించి ఆ పైన ఆయనతో మళ్ళీ ఇలా అంటూ ఉన్నాడు. త్వత్ప్రసాదాన్ మహాదేవ తపో మే నక్షరేత వై తతో దేవ ప్రహృష్టాత్మ బ్రహ్మర్షిమిదమబ్రవీత్ తపస్తే వర్ధతాం విప్ర మత్ప్రసాదాత్ సహస్రధ ఆశ్రమే చేహవత్స్యామి త్వయా సహ మహామునే. ఇలా ప్రార్థించి ఆ పైన అంటున్నాడు, మహాత్మా పరమశివ, నీ అనుగ్రహంతో నా తపస్సు క్షయం కాకుండా ఉండుగాక. నేను ఈ కాస్తని చూచి ఆనందపడి హర్షాతిరేకంతో నృత్యం చేసినందువలన
ఇంతవరకు సముపార్జించుకున్నటువంటి తపోధనం ఏదైతే ఉన్నదో ఆ తపోధనమంతా కూడా నాశనమైపోతుందేమో, నాకు బెంగగా ఉన్నది, నన్ను అనుగ్రహించు, అదేదీ నాశనం కాకుండా నా తపస్సంతా కూడా వృద్ధి పొందేట్లుగా అనుగ్రహించు అని చెప్పి పరమభక్తితోటి కృతాంజలి బద్ధుడై మహాత్ముడు ఆయన్ని ప్రార్థిస్తే అంజలి బద్ధుడైనటువంటి ఆ మహర్షిని మణి మంకణకుణ్ణి పరమశివుడు ఈ రకంగా అనుగ్రహిస్తూ చెప్తూ ఉన్నారు, నాయన మంకణక, నా అనుగ్రహంతో నీ తపస్సు 1000 విధాలుగా వృద్ధి చెందుతుంది. అంతేకాదు నేను నీ యందు ప్రసన్నున్నై ఉన్నాను, నీతో పాటు నేను కూడా ఇక్కడే ఈ ఆశ్రమంలోనే ఈ స్థలంలోనే నివసిస్తూ ఉంటాను అని చెప్పి ఆయన అక్కడే నివసిస్తూ ఉన్నారు. పైగా ఆయన ఇంకొక విశేషం కూడా చెప్పారు. శివుడు సప్త సారస్వతే స్నాత్వా అర్చయిష్యంతి ఏతు మాం నతేషాం దుర్లభం కించిత్ ఇహలోకే పరత్ర చ సారస్వతం చ తే లోకం గమిష్యంతి న సంశయః ఏవముక్త్వా మహాదేవః తత్రైవాంతరధీయత. మంకణక, ఈ సారస్వత తీర్థంలో ఎవరైతే స్నానం చేస్తారో, అలాగే అర్చయిష్యంతి ఏతు మాం, ఎవరైతే నన్ను ఇక్కడ అర్చిస్తారో, భవాయ దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పశుపతయే దేవాయ నమః ఇత్యాది నామముల చోటి నా అర్చన ఎవరైతే చేస్తారో, అలాగే నన్ను ఎవరు ఇక్కడ భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అటువంటి వారికి అందరికీ కూడా తప్పక ఇహ పరలోకముల్లో రెండిట్లో కూడా దక్కనది అంటూ ఏమీ లేదు, సర్వము కూడా వారు పొందగలుగుతారు అని చెప్పి అనుగ్రహించి, ఆ పైన ఇలా ఈ క్షేత్రంలో ఈ తీర్థంలో సారస్వతి తీర్థంలో నిత్యము కూడా తపస్సు, దానము, యజ్ఞము, ధర్మము చేసినటువంటి వారు సారస్వత లోకానికి, సరస్వతీదేవి యొక్క లోకానికి వారు చేరతారు అని చెప్పి కూడా అనుగ్రహించి, సందేహం లేదు అని చెప్పి నొక్కి వక్కాణించి అక్కడే పరమశివుడు అంతర్ధానమయ్యారు. అందువల్ల సారస్వత తీర్థం అనేటటువంటి తీర్థం పరమ పవిత్రమైంది అని చెప్తూ పులస్త్య మహర్షి భీష్మాచార్యుల వారికి అక్కడ తపస్సు చేసిన, పితృదేవతలకి అర్చన చేసిన, పరమశివుణ్ణి అర్చించి అక్కడ స్నానదానాదులు భక్తితో చేసిన వారందరూ కూడా సారస్వత తీర్థాలకి వెళ్తారయ్యా అని చెప్పి ముగించారు. ఈ విధంగా సారస్వత తీర్థ మహాత్మ్యం అనేటటువంటిది తీర్థయాత్రా పర్వలో మనకు కనిపిస్తూ ఉన్నది. ఆ పైన ఇక ఔషనస తీర్థం ఇత్యాది తీర్థముల యొక్క మహాత్మ్యాన్ని చెప్పబోతూ ఉన్నారు. రేపటి కథాశ్రవణంలో మనం వాటిని విస్తరంగా సశ్రద్ధగా విందాం. ఈనాటి శ్లోకములను మనం అందరం కూడా పారాయణ చేసుకుంటూ స్వామివారి అనుగ్రహం కలగాలని, అలాగే సారస్వత తీర్థంలో అక్కడికి వెళ్ళలేకపోయినా దాన్ని మనం స్మరిస్తూ ఉన్నాం కాబట్టి, భక్తితో విశ్వసిస్తూ ఉన్నాం కాబట్టి, ఆ తీర్థమునందు స్నానం చేసినటువంటి పుణ్యం వల్ల మనందరం పవిత్రులమై శ్రీనివాస స్వామి వారి పరిపూర్ణ అనుగ్రహ పాత్రులం కావాలి అని చెప్పి స్వామివారిని ప్రార్థిస్తూ ఆచార్యుల వారితో కలిసి శ్లోకపారాయణం చేసుకుందాం. అనాథనాథుని అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చక్కగా మనం ఆచార్యుల వారి ద్వారా సారస్వత తీర్థ మహాత్మ్యాన్ని తెలుసుకున్నాం. తదంగభూతమైనటువంటి మంకనక పరమేశ్వరుల యొక్క సంవాదాన్ని మనం చక్కగా తెలుసుకున్నాం. ఇక మనం యథావిధిగా మహాభారత అంతర్గత వనపర్వంలో 83వ అధ్యాయంలో 113వ శ్లోకం నుండి పారాయణం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. తతో గచ్చేత ధర్మజ్ఞ బ్రహ్మతీర్థం అనుత్తమం తత్ర వర్ణావరః స్నాత్వా బ్రాహ్మణ్యం లభతే నరః బ్రాహ్మణశ్చ విశుద్ధాత్మా గచ్చేత పరమాంగతిం తతో గచ్చేత్ నరశ్రేష్ఠ సోమ
सोमतीर्थम् अनुत्तमम् तत्र स्नात्वा नरो राजन् सोमलोकम् अवाप्नुयात् सप्तसारस्वतम् तीर्थम् ततो गच्छेत् नराधिपा यत्र मङ्कनकः सिद्धः महर्षिः लोकविश्रुतः पुरा मङ्कनकः राजन् कुशाग्रेणेति न श्रुतम् क्षतः किल करे राजन् तस्य शाकरसः अस्रवत् स वै शाकरसं दृष्ट्वा हर्षाविष्टः प्रणृत्तवान् ततः तस्मिन् प्रणृत्तेतु स्थावरं जङ्गमञ्च यत् प्रणृत्तम् उभयं वीरा तेजसा तस्य मोहितम् ब्रह्मादिभिः सुरैराजन् ऋषिभिश्च प्रबोधनैः विज्ञप्तो वै महादेवः ऋषेरथ नराधिपा नायम् नृत्येत यथा देवा तथा त्वम् अर्तुमर्हसि तं प्रनृत्तम् समासाद्य हर्षाविष्टेन चेतसा सुराणाम् हितकामार्थम् ऋषिं देवः अभ्यभाषत भो भो महर्षे धर्मज्ञ किमर्थम् नृत्यते भवान् हर्षस्थानम् किमर्थं वा अवाद्य मुनिपुङ्गव ऋषिरुवाच तपस्विनः धर्मपथे स्थितस्य द्विजसत्तमा किन्न पश्यसि मे ब्रह्मन् करात् शाकरसम् श्रुतम् यं दृष्ट्वा सम्प्रनृत्तोऽहम् हर्षेण महतान्वितः सम्प्रहस्य अब्रवीद्देवः ऋषिम् रागेण मोहितम् अहं तु विस्मयं विप्रा न गच्छामीति पश्य माम् एवमुक्त्वा नरश्रेष्ठ महादेवेन धीमता अङ्गुल्यग्रेण राजेन्द्र स्वाङ्गुष्ठः आडितो नघ ततः भस्मक्षतात् राजन् निरतम् हिमसन्निभम् तद्दृष्ट्वा व्रीडितो राजन् समुनिः पादयोर्गतः नान्यत् एव
देवात् परं मेने रुद्रात् परतरं महत् सुरासुरस्य जगतः गतिस्त्वं असि शूलधृक् त्वया सर्वमिदं सृष्टं त्रैलोक्यं सचराचरं त्वमेव सर्वान् ग्रससि पुनरेव युगक्षये देवैरपि न शक्यस्त्वं परिज्ञातुं कुतो मया मयि सर्वे प्रदृश्यन्ते सुराः ब्रह्मादयः अनघा सर्वस्त्वं असि लोकानां कर्ता कारयिता च त्वत्प्रसादात् सुराः सर्वे मोदन्तीह कुतो भयाः एवं स्तुत्वा महादेवं ऋषिः वचनमब्रवीत् त्वत्प्रसादात् महादेव तपो मे अक्षरे तवै ततो देवः प्रहृष्टात्मा ब्रह्मर्षिं इदमब्रवीत् तपस्ते वर्धतां विप्र मत्प्रसादात् सहस्रधा आश्रमे चेहवत्स्यामि त्वया सह महामुने सप्त सारस्वते स्नात्वा अर्चयिष्यन्ति हेतु मां तेषां दुर्लभं किञ्चित् इह लोके परत्र च सारस्वतं च ये लोकं गमिष्यन्ति न संशयः एवमुक्त्वा महादेवः तत्रैवान्तः अधीयतान्। ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస కీర్తనం అనగా గోవిందనామ సంకీర్తనం మనందరం కలిసి ఇప్పుడు శ్రీమాన్ రాజేష్ గారు మరియు ఇతర అన్నమాచార్య ప్రైవేట్ కళాకారులతో చేసుకుందాం. వారందరూ కూడా గోవిందనామ సంకీర్తనని చేయడంలో మనకంటే ప్రసిద్ధులు. వారితో కలిసి గోవింద గోవింద ఆర్తత్రాణపరాయణ పరమాత్మ గోవింద అంటూ చక్కగా స్వామివారి నామ సంకీర్తనం చేసుకుని ఆ స్వామివారి దివ్యానుగ్రహ పాత్రులమవుదాం. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి.
శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథనందన గోవింద దశముఖమర్ధన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్య కూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్గిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్ బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమల దలాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద శాంగ గదాధర గోవింద విరజాతిరస్త గోవింద విరోధిమర్ధన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సేవిత గోవింద వారధి బంధన గోవింద
సప్తగిరీశ గోవింద ఏకస్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాకర గోవింద వజ్రకవచధర గోవింద వైజయంతిమాల గోవింద వటికాసులవాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వపత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద స్త్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద అతి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్ నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద యువరాజ రక్షక గోవింద పరమదయాళు గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీవనమాల గోవింద శేషసాయిని గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడుకొండలవాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపదముక్కులవాడ నాగరక్షక గోవింద 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 గోకుల నందన ఓం నమో వెంకటేశాయ. క్షమా ప్రార్థనాదులతో పరమాత్మని ప్రార్థించి మంగళాంతంగా మన పారాయణాన్ని పూర్తి చేసుకుందాం. సప్తాచలాధీశుడైన శ్రీనివాస పరమాత్మ యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణనిధగే నిధగేర్థినాం
శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.